హాయ్, వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు? నిబంధన 108 ప్రకారం ఈ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. తర్వాత 111 నిబంధన ప్రకారం ఏదైనా బిల్లు చట్టం కావాలంటే ఎవరి ఆమోద ముద్ర అవసరం? రాష్ట్రపతి ఆమోదం అవసరం. రాజ్యాంగ నిబంధన 123 అనుసరించి రాష్ట్రపతి ఏ సమయంలో ఆదేశాలను జారీ చేస్తాడు? రాజ్యాంగ నిబంధన 123 అనుసరించి పార్లమెంట్ సమావేశంలో లేని సమయంలో ఆదేశాలను రాష్ట్రపతి జారీ చేస్తాడు. తర్వాత రాష్ట్ర శాసనసభల ఆమోదం పొందిన బిల్లులు ఆర్టికల్ 200 అనుసరించి గవర్నర్ ఎవరి పరిశీలనకు పంపుతాడు? లేదా దీన్ని ఈ విధంగా కూడా అడగవచ్చు. రాష్ట్ర శాసనసభల ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు ఏ నిబంధన అనుసరించి పంపుతాడు? అంటే ఆర్టికల్ 200 అనుసరించి. తర్వాత ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేస్తాడు? లేదా ఆర్టికల్ 331 ప్రకారం రాష్ట్రపతి ఎవరిని లోక్సభకు నామినేట్ చేస్తాడు? ఆన్సర్, ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి ఆర్టికల్ 331 ప్రకారం నామినేట్ చేస్తాడు. తర్వాత రాజ్యాంగ నిబంధనలు 112 నుంచి 117 వరకు రాష్ట్రపతికి సంబంధించి ఏ అధికారాలను పేర్కొంటాయి? 112 నుంచి 117 వరకు రాష్ట్రపతికి సంబంధించిన ఆర్థిక అధికారాలను పేర్కొంటాయి. తర్వాత రాష్ట్రపతికి న్యాయ అధికారాలను అందిస్తున్న రాజ్యాంగ నిబంధన ఇది. రాష్ట్రపతికి న్యాయ అధికారాలు అందిస్తున్న రాజ్యాంగ నిబంధన 72వ నిబంధన. తర్వాత విత్ టూ ప్రెసిడెంట్స్ ఇన్సైడ్ స్టోరీ గ్రంథ రచయిత ఎవరు? సిఎల్ దత్తా. తర్వాత రాజ్యాంగ నిబంధన 143 అనుసరించి రాష్ట్రపతి ఎవరి నుంచి న్యాయ సలహా పొందుతాడు? రాజ్యాంగ నిబంధన 143 అనుసరించి సుప్రీంకోర్టు నుంచి న్యాయ సలహా పొందుతాడు. తర్వాత 53 రెండవ రాజ్యాంగ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సర్వ సైన్యాధిపతి ఎవరు? రాష్ట్రపతి. తర్వాత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి ఎన్ని రకాల అత్యవసర అధికారాలు ఉన్నాయి? 3. ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తాడు? ఆర్టికల్ 360 నిబంధన ప్రకారం. తర్వాత దేశంలో ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారు? ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది విధించలేదు. తర్వాత రాష్ట్రపతికి కట్టబట్టిన ఈ అసాధారణమైనటువంటి అధికారాలను మనం అనివార్య దోషంగా పరిగణించి సహించాలి. ఈ ఏర్పాటు లేకపోతే రాజ్యాంగం ప్రమాదంలో చిక్కుకోక తప్పదు అని రాష్ట్రపతి అత్యవసర అధికారాల గురించి వ్యాఖ్యానించిన వారు ఎవరు? టిటి కృష్ణమాచారి. తర్వాత ప్రశ్న, భారత రాజ్యాంగం ఏ నిబంధన ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు? ఆన్సర్, రాజ్యాంగ నిబంధన 63 ప్రకారం. తర్వాత 1961కి ముందు రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరిగేది? ఉభయ సభల సంయుక్త సమావేశంలో జరిగేది. తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరు విచారిస్తారు? సుప్రీంకోర్టు విచారిస్తుంది. తర్వాత ఉపరాష్ట్రపతి ఏ హోదాలో జీతభత్యాలు పొందుతాడు? ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఏ హోదాలో జీతభత్యాలు పొందుతాడు? ఇతను రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతభత్యాలు పొందుతాడు. తర్వాత ప్రశ్న, ఉపరాష్ట్రపతి నిబంధన 69 ప్రకారం పదవి బాధ్యతలు స్వీకరించే ముందు ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి? ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. తర్వాత ఉపరాష్ట్రపతి తన పదవి రాజీనామా చేసే ముందు రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి? రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని సమర్పించాలి. తర్వాత ప్రశ్న, ఉపరాష్ట్రపతిని తొలగించడానికి మహాభియోగ తీర్మానాన్ని ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలి? రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. తర్వాత
మన రాజ్యాంగం రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించింది? ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. తర్వాత ప్రశ్న, రాష్ట్రపతి ఎన్నిక ఏ చట్టం ప్రకారం జరుగుతుంది? రాష్ట్రపతి ఎన్నిక 1952 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం ప్రకారం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, రాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించిన ఖర్చులు ఏ నిధి నుంచి చెల్లిస్తారు? ఈ ఖర్చులను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. తర్వాత, రాష్ట్రపతి పార్లమెంటుకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తాడు? 14 మందిని. తర్వాత, రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్సుల గరిష్ట కాల పరిమితి ఎంత? 7.5 నెలలు. తర్వాత, రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ఎవరి సలహాపై విధిస్తాడు? జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి కేబినెట్ లిఖితపూర్వక సలహాపై విధిస్తాడు. తర్వాత, లోక్సభ రద్దయిన సందర్భాలలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు ముందుగా ఆమోదించాలి? ముందుగా రాజ్యసభ ఆమోదించాలి. తర్వాత, ఉపరాష్ట్రపతి పదవీ కాలాన్ని గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? ఇది నిబంధన 67. తర్వాత, కేంద్ర విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా ఎవరు వ్యవహరిస్తారు? దీనికి ఛాన్సలర్గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తాడు. తర్వాత, ఉపరాష్ట్రపతి పార్లమెంటు ఎగువ సభకు చైర్మన్గా వ్యవహరించే పద్ధతి ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఈ పద్ధతిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. తర్వాత, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ ఎవరి అనుమతి పొందిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టబడుతుంది? వార్షిక బడ్జెట్ ఎవరి అనుమతి పొందిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతుందంటే రాష్ట్రపతి అనుమతి తర్వాతే ప్రవేశపెట్టబడుతుంది. తర్వాత, రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక కమిషన్ను నియమిస్తాడు? నిబంధన 280 ప్రకారం ఆర్థిక కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తాడు. తర్వాత, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. ఉపరాష్ట్రపతి గరిష్టంగా ఎంతకాలం వరకు రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టవచ్చు? గరిష్టంగా 6 నెలల వరకు చేయవచ్చు.